హలో జాబ్ ఆస్పిరెంట్స్. మన ఫస్ట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి మోడల్ వర్బ్స్. ఈ టాపిక్ అర్థం చేసుకుంటే మన నెక్స్ట్ టాపిక్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మోడల్ వర్బ్స్ అంటే ఏం లేదు, చిన్న పదాలు కానీ గొప్ప అర్థాలు. మోడల్ వర్బ్స్ అంటే దాని అర్థం హెల్పింగ్ వర్బ్స్ అని అర్థం. మోడల్ వర్బ్స్ ఈక్వల్ టు హెల్పింగ్ వర్బ్స్ విత్ సూపర్ పవర్స్. ఎలా అంటే ఇమాజిన్ నార్మల్ వర్బ్స్ యాజ్ ఆర్డినరీ పీపుల్ బట్ మోడల్ వర్బ్స్ యాజ్ సూపర్ హీరోస్. నార్మల్ వర్బ్స్ని మనము ఆర్డినరీ పీపుల్గా ఇమాజిన్ చేసుకుంటే మోడల్ వర్బ్స్ అనేవి సూపర్ హీరోస్ లాగా యాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఒక సెంటెన్స్లో ఎబిలిటీని, పర్మిషన్ని, పాసిబిలిటీని, అడ్వైస్ని, నెసెసిటీని తెలియజేస్తాయి. Sounds difficult, don't worry, let's understand better in this video. Model verbs differentiation. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థం కావడానికి ఈ టేబుల్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మన మోడల్ వర్బ్ క్యాన్ అనేది ఎబిలిటీ లేదా ఇన్ఫార్మల్ పర్మిషన్ని తెలియజేస్తుంది. తెలుగులో మీనింగ్ వచ్చేసి చేయగలను లేదా రావచ్చా. ఎగ్జాంపుల్, ఐ క్యాన్ స్విమ్. ఇందులో స్ట్రాంగ్ ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. అండ్ స్ట్రాంగ్ ప్రజెంట్ ఎబిలిటీ అంటే ఐ క్యాన్ స్విమ్, నేను స్విమ్ చేయగలను అని అర్థం. నెక్స్ట్ మోడల్ వర్బ్ కుడ్. ఇది పాస్ట్ ఎబిలిటీ లేదా పొలైట్ రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. తెలుగులో మీనింగ్ వచ్చేసి చేయగలిగాను లేదా చేస్తారా. ఎగ్జాంపుల్, కుడ్ యూ హెల్ప్ మీ. క్యాన్ కన్నా మోర్ పొలైట్. నెక్స్ట్ మోడల్ వర్బ్ వచ్చేసి మే. ఇది ఫార్మల్ పర్మిషన్ లేదా పాసిబిలిటీని తెలియజేస్తుంది. తెలుగులో మీనింగ్ వచ్చేసి రావచ్చా, ఉండవచ్చు. ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్, ఫార్మల్ ఇంగ్లీష్. నెక్స్ట్ మోడల్ వర్బ్ వచ్చేసి మైట్. ఇది వీక్ పాసిబిలిటీని తెలియజేస్తుంది. తెలుగులో మీనింగ్ వచ్చేసి ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఇట్ మైట్ రెయిన్. లెస్ సర్టెన్ దాన్ మే అంటే అది జరగవచ్చు. అదే మైట్ అంటే లెస్ పాసిబిలిటీ, ఆ పాసిబిలిటీ చాలా తక్కువ ని ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మైట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ వర్బ్ వచ్చేసి షుడ్ అనేది అడ్వైస్ లేదా సజెషన్ని తెలియజేస్తుంది, సలహా అన్నమాట. తెలుగు మీనింగ్ వచ్చేసి చేయాలి. ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ, సజెషన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మోడల్ వర్బ్ వచ్చేసి మస్ట్. స్ట్రాంగ్ నెసెసిటీ లేదా రూల్ని తెలియజేయడానికి మస్ట్ వాడతాం. తెలుగులో మీనింగ్ వచ్చేసి తప్పనిసరిగా. ఎగ్జాంపుల్, యూ మస్ట్ వేర్ హెల్మెట్. స్ట్రాంగ్గా మనం ఇది ఫాలో కావాలి కాబట్టి మస్ట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ విల్ అనేది ఫ్యూచర్ లేదా సర్టనిటీని తెలియజేస్తుంది. తెలుగులో మీనింగ్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ. ఫ్యూచర్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది, అంటే నేను నీకు కాల్ చేస్తాను. వుడ్ పొలైట్ ఫ్యూచర్ లేదా ఇమాజినరీ సిచ్యువేషన్ని తెలియజేయడానికి యూజ్ చేస్తుంది. తెలుగులో మీనింగ్ వచ్చేసి చేసేవాడిని. ఎగ్జాంపుల్, ఐ వుడ్ హెల్ప్ యూ. ఇది పొలైట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్. ఇవి మోడల్ వర్బ్స్ డెఫినేషన్స్, షార్ట్ డెఫినేషన్స్. ఇది ఇంగ్లీష్ స్ట్రక్చర్ మనం అర్థం చేసుకుందాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ అంటే హీ, షీ లేదా నౌన్. మోడల్ వర్బ్ మన మోడల్ వర్బ్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన మోడల్ వర్బ్స్లో ఏదో ఒకటి వస్తుంది. దాని తర్వాత వచ్చేది బేస్ వర్బ్ ముందు మోడల్ వర్బ్ యూజ్ చేస్తాం, దాని ముందు సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ క్యాన్ స్విమ్స్. ఇది రాంగ్ సెంటెన్స్. ఎందుకు రాంగ్ అని అంటే ఆఫ్టర్ క్యాన్ డోంట్ యూజ్ ఎస్ ఫార్మ్స్. కరెక్ట్ ఫామ్ ఐ క్యాన్ స్విమ్, నేను ఈత కొట్టగలను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీ మస్ట్ వియరింగ్ యూనిఫార్మ్స్. ఇది రాంగ్ సెంటెన్స్. ఇందులో వీ మస్ట్ ఆఫ్టర్ మస్ట్ డోంట్ యూజ్ ఇన్ ఫార్మ్. కరెక్ట్ సెంటెన్స్ వీ మస్ట్ వియర్ యూనిఫార్మ్స్. ఇందులో మనం బేస్ వర్బ్ని చూద్దాం. బేస్ వర్బ్ అంటే వియర్, మోడల్ వర్బ్ అంటే మస్ట్, సబ్జెక్ట్ అంటే వి. మనం యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలి.
తప్పనిసరిగా అనేది మోడల్ వర్బ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ కుడ్ ప్లేడ్ క్రికెట్. ఇది రాంగ్ సెంటెన్స్. ఆఫ్టర్ కుడ్ డోంట్ యూస్ పాస్ట్ టెన్స్ వర్బ్. ఇదొక రూల్. హీ కుడ్ ప్లే క్రికెట్. ఇక్కడ ప్లే అనేది బేస్ వర్బ్, కుడ్ అనేది మోడల్ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్. అతను క్రికెట్ ఆడగలిగాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ వుడ్ లైక్ దిస్ మూవీ. ఆఫ్టర్ వుడ్ డోంట్ యూజ్ లైక్స్. అదే ఎస్ ఫామ్ యూజ్ చేయొద్దు, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ లాగా. యూ వుడ్ లైక్ దిస్ మూవీ. నీకు ఈ సినిమా నచ్చవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ మస్ట్ టు స్టడీ హార్డ్. నెవర్ యూస్ టు ఆఫ్టర్ మోడల్ వర్బ్. ఇదొక రూల్. స్టూడెంట్స్ మస్ట్ స్టడీ హార్డ్. విద్యార్థులు కష్టపడి చదవాలి. ఇందులో ఏంటంటే మనం రూల్స్ నేర్చుకుంటాం. ఎస్ ఫామ్ యూజ్ చేయొద్దు, ఇన్ ఫామ్ యూజ్ చేయొద్దు, పాస్ట్ టెన్స్ వర్బ్ యూజ్ చేయొద్దు, అలానే టు యూజ్ చేయొద్దు. ఇవి 4 అనేటివి రూల్స్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనేవి స్ట్రక్చర్ని మనకు తెలియజేస్తున్నాయి. హోప్ యూ అండర్స్టాండ్. మన ఫస్ట్ మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్. క్యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. క్యాన్ అనేది ఎబిలిటీని తెలియజేస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎబిలిటీని తెలియజేసేది క్యాన్. అదే కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది అనమాట. ఇందులో టైం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రజెంట్, ఇదేమో పాస్ట్. పర్మిషన్, క్యాజువల్గా ఆర్ ఇన్ఫార్మల్గా అంటే మనం ఫ్రెండ్స్కి యూజ్ చేయొచ్చు క్యాన్. కుడ్ అనేది మన సీనియర్స్కి యూజ్ చేస్తాం, అంటే మన టీచర్స్కి లేదా ప్రిన్సిపల్స్కి అలా యూజ్ చేస్తాం. మన సుపీరియర్ వాళ్ళకి యూజ్ చేసేది కుడ్. టోన్, ఇది డైరెక్ట్ టోన్, ఇది రెస్పెక్ట్ఫుల్ టోన్. ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సిచ్యువేషన్, ఇందులో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎబిలిటీ, ఐ క్యాన్ స్విమ్. ఐ కుడ్ స్విమ్ ఎట్ 5. ఇది ప్రజెంట్ ఎబిలిటీ, ఇది పాస్ట్ ఎబిలిటీ. ఫస్ట్ అర్థమైంది కదా. అలాగే ఫ్రెండ్ రిక్వెస్ట్, పర్మిషన్ అడుగుదామని చెప్పకున్నాం కదా. ఇందులో క్యాన్ యూ హెల్ప్ మీ అనేది ఫ్రెండ్ రిక్వెస్ట్. అది ఫ్రెండ్కి పొలైట్ ఉండదు. అది మనం టీచర్ దగ్గరికి వచ్చేసరికి క్యాన్ అని యూజ్ చేయొద్దు. కుడ్ యూ హెల్ప్ మీ సార్, కుడ్ అని యూజ్ చేయాలి. ఇది పొలైట్ రిక్వెస్ట్. ఇది ఒక డిఫరెన్షియేషన్ పర్మిషన్ అడగడానికి. నెక్స్ట్ పర్మిషన్, కెన్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్. ఇవి 2 సెంటెన్సెస్ కరెక్టే. కుడ్ అనేది మోర్ పొలైట్గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆఫీస్ ఫార్మల్, కెన్ ఐ లీవ్ ఎర్లీ. ఇన్ఫార్మల్గా ఫ్రెండ్స్కి ఎక్కువ లీనియన్స్ ఉన్న కొలీగ్స్తో ఇది యూజ్ చేయొచ్చు. కుడ్ ఐ లీవ్ ఎర్లీ టుడే. ఇది మన సుపీరియర్స్తో యూజ్ చేయాలి. తెలుగులో క్యాన్ అనేది చేయగలను లేదా రావచ్చా, కుడ్ అనేది చేయగలిగాను లేదా చేయగలరా అనే వాటిని సూచిస్తుంది. కమెంట్ యువర్ ఆన్సర్స్ విత్ జస్టిఫికేషన్. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను, దానికి మీరు ఆన్సర్ కమెంట్ చేయండి, ప్లస్ దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు ఆ క్యాన్ వచ్చిందా లేదా కుడ్ వచ్చిందో చెప్పాలి. అలా మీరు కమెంట్ చేయండి. ఫస్ట్, ఐ డాష్ స్విమ్ వెరీ ఫాస్ట్ నౌ. ఇది హింట్, ప్రజెంట్ ఎబిలిటీ. వెన్ ఐ వాస్ 6, ఐ డాష్ రైడ్ ఏ బైసైకిల్. పాస్ట్ ఎబిలిటీ, హింట్. డాష్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ ప్లీజ్. ఇది రిక్వెస్ట్ని తెలియజేసేది. డాష్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఎ మినిట్. క్యాజువల్ పర్మిషన్. మై గ్రాండ్ ఫాదర్ డాష్ రన్ 10 kilometers వెన్ హీ వాస్ యంగ్. పాస్ట్ ఎబిలిటీ. మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్, మే వర్సెస్ మైట్. మే అనేది ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. మైట్ అనేది తక్కువ అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. స్ట్రెంగ్త్, కొంచెం కాన్ఫిడెంట్. మైట్ అనేది చాలా లెస్ డౌట్ఫుల్గా యూజ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. టోన్, ఫార్మల్ రెస్పెక్ట్ఫుల్. మైట్ అనేది క్యాజువల్ డౌట్ఫుల్.
పర్మిషన్ ఉపయోగిస్తారు. మే ఐ రావచ్చా, పర్మిషన్ కోసం ఉపయోగించారు. ఇది మైట్ అనేది పర్మిషన్ కోసం ఉపయోగించారు. ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్ టుడే, ఇవాళ వర్షం పడే అవకాశం ఉంది. ఇట్ మైట్ రెయిన్ టుడే, వర్షం పడవచ్చు లేక పడకపోవచ్చు. అలా డాట్ఫుల్గా ఉన్నప్పుడు మైట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ పర్సన్, హీ మే కమ్ లేట్, అతను ఆలస్యంగా రావచ్చు. కొంచెం నమ్మకం ఉంది అతను వస్తాడని. హీ మైట్ కమ్ లేట్, అతను రావచ్చు రాకపోవచ్చు. డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. తెలుగులో జరిగే అవకాశం ఎక్కువ. మే అంటే జరిగే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. మైట్ అంటే జరిగే అవకాశం తక్కువ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. మే, మైట్. కమెంట్ యువర్ ఆన్సర్స్ విత్ జస్టిఫికేషన్. మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి ఈ క్వశ్చన్స్కి. ఇట్ డాష్ రెయిన్ దిస్ ఈవినింగ్, సో టేక్ యాన్ అంబ్రెల్లా. వెదర్ గురించి తెలియజేస్తుంది. హీ డాష్ బీ ఎట్ హోమ్ బట్ ఐఎమ్ నాట్ షూర్, డౌట్ఫుల్. షీ డాష్ జాయిన్ ద మీటింగ్ టుమారో, హయ్యర్ పాసిబిలిటీ. ఐ డాష్ గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్, స్టిల్ ప్లానింగ్, అన్సర్టెన్ ప్లాన్ ఇది. దే డాష్ కమ్ లేట్ డ్యూ టు ట్రాఫిక్, పాసిబుల్ సిచ్యువేషన్ని సూచిస్తుంది. మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్, షుడ్ వర్సెస్ మస్ట్. షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. మీనింగ్, షుడ్ అనేది అడ్వైస్ ఇచ్చినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మస్ట్ అనేది తప్పనిసరిగా చేయడానికి యూజ్ చేస్తాం. స్ట్రెంగ్త్, ఇది వీక్. మస్ట్ అనేది స్ట్రాంగ్. టైప్, ఇది సజెషన్ని తెలియజేస్తుంది, ఇది కంపల్సరీని తెలియజేస్తుంది. మస్ట్ అనేది. షుడ్ అనేది నో ప్రాబ్లం, ఇగ్నోర్ చెయ్యవచ్చు. మస్ట్ అనేది ఇగ్నోర్ చెయ్యరాదు. ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ డైలీ, నువ్వు రోజు చదవాలి, సలహా. అదే మస్ట్కి, యూ మస్ట్ వియర్ హెల్మెట్, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇది సజెషన్ని చూస్ చేస్తుంది షుడ్ అనేది. మస్ట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన వర్క్ని సూచిస్తుంది. ఎలా అంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ షుడ్ డ్రింక్ వాటర్, నీరు తాగడం మంచిది. ఇది సలహా ఇస్తున్నాం, తాగొచ్చు తాగకపోవచ్చు. అదే మస్ట్లో, స్టూడెంట్ మస్ట్ కంప్లీట్ హోంవర్క్, లేకపోతే టీచర్స్ ఒప్పుకోరు, ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. ఇలా షుడ్ అనేది సలహాని సూచిస్తుంది. మస్ట్ అనేది రూల్ని సూచిస్తుంది. తెలుగులో షుడ్ అంటే చేస్తే మంచిది, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. షుడ్ అండ్ మస్ట్. కమెంట్ యువర్ ఆన్సర్స్. వీటికి మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. యూ డాష్ వియర్ ఎ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. యూ డాష్ ఈట్ మోర్ వెజిటబుల్స్ ఫర్ గుడ్ హెల్త్. స్టూడెంట్స్ డాష్ ఫినిష్ దేర్ హోంవర్క్ మోర్ బిఫోర్ క్లాస్. యూ డాష్ లీప్ ఎర్లీ టు స్టే హెల్తీ. వి డాష్ ఫాలో ట్రాఫిక్ సిగ్నల్స్ స్ట్రిక్ట్లీ. ఇందులో హింట్స్ ఉన్నాయి, మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్, విల్, వుడ్, షాల్, షుడ్. 4 అన్నమాట. విల్ అనేది దాని పర్పస్ ఫ్యూచర్ ఆర్ ప్రామిస్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. లాజిక్, స్ట్రాంగ్ సర్టెనిటీ, అంటే చేస్తాము అన్న ఉద్దేశంతో మనం యూజ్ చేయాలి. ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. షాల్ అనేది సజెషన్ లేదా ఆఫర్ని తెలియజేస్తుంది. లాజిక్, ఫార్మల్ సజెషన్ ఆర్ ప్లానింగ్. ఎగ్జాంపుల్, షాల్ వి స్టార్ట్, మనం ప్రారంభిద్దామా. వుడ్ అనేది పొలైట్ ఆర్ ఇమాజినరీ థింగ్స్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఉద్దేశం, పొలైట్ రిక్వెస్ట్, అన్రియల్ సిచ్యువేషన్. ఐ వుడ్ హెల్ప్ యూ, నేను సహాయం చేసేవాడిని. అనుమానం, ఇమాజినరీ, అంటే చేయొచ్చు చేయకపోవచ్చు. షుడ్, అడ్వైస్. సజెషన్, గుడ్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ డైలీ, నువ్వు రోజు చదవాలి, సలహాని సూచిస్తుంది. నేను షార్ట్లో ఈ మీనింగ్ కాలం అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలుగులో విల్ అంటే నేను చేస్తాను, షాల్ అంటే మనం మొదలు పెడదామా, షుడ్ అంటే చేయడం మంచిది, వుడ్ అంటే చేసేవాడిని కానీ ఊహ మాత్రమే. వీటికి మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి.
I dash help you with your homework tomorrow. Dash we go for a walk now. You dash respect your parents. I dash travel the world if I had money. He dash call you when he reaches home. పక్కన హింట్స్ ఉన్నాయి, మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. మోడల్ వర్బ్స్ అండ్ యూసేజ్ ఓవరాల్గా చూసుకుంటే క్యాన్ అనేది ఎబిలిటీని తెలియజేస్తుంది. కుడ్ అనేది పొలైట్ లేదా పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. మే అనేది పర్మిషన్ ఆర్ పాసిబిలిటీని తెలియజేస్తుంది. మైట్ అనేది అన్సర్టెన్గా పాసిబిలిటీని తెలియజేస్తుంది. షుడ్ అనేది అడ్వైస్. మస్ట్ అనేది రూల్ ఆర్ నెసెసిటీ. విల్ అనేది ఫ్యూచర్ సర్టెనిటీ. షాల్ అనేది సజెషన్ ఆర్ ప్లాన్. వుడ్ అనేది పొలైట్ ఆర్ ఇమాజినరీ. ఆట్ టు అనేది మోరల్ డ్యూటీ. ఆట్ టు అనేది కూడా ఒక మోడల్ వర్బ్, అది మోరల్ డ్యూటీగా యూజ్ చేస్తాం. ఫైనల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోడల్ వర్బ్స్ అంటే ఏం లేదు, దే ఆర్ పవర్ వర్డ్స్ that control the English tone. మన టోన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. If you like this video, share it with your friends, subscribe for more such videos, comment I mastered modal verbs if you understand this modal verbs, or if you have any doubt, mention in the comment. I will try to make other video on your doubts. Thank you.